అందరికీ నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం మొన్ననే మనం చూసినాం కదా. డివిజనల్ బెంచ్కి పోయినా వీళ్ళకి స్టే దొరకలే. డివిజనల్ బెంచ్కి పోయినరు, దేని మీద? సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పైన స్టే ఇవ్వమని పోయినరు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఏంది? మీకు 4 వారాలు టైం ఇస్తున్నాం, ఈ 4 వారాల్లో ఈ ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ ముగ్గురిది, తెల్లం వెంకట్రావు, తర్వాత కడియం శ్రీహరి, ఇంకొకటి దానం నాగేందర్, ఈ ముగ్గురికి సంబంధించిన షెడ్యూల్ ఏంటి, మీరు ఇప్పటిదాకా ఏం చర్యలు తీసుకున్నారు, ఏది ఎప్పుడు చర్యలు తీసుకుంటారో మీరు నిర్ణయం చెప్పాలి, లేకపోతే మేము సుమోటోగా కేసు విచారిస్తామని చెప్పి హైకోర్టు సింగిల్ బెంచ్ చెప్పింది. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆశలు పెట్టుకున్నది దేని మీద అంటే డివిజనల్ బెంచ్ పైన. ఈ సింగిల్ బెంచ్ కదా వీళ్ళు చెప్పింది, మనం డివిజనల్ బెంచ్కి పోతే అక్కడ మనకు దీని మీద స్టే దొరుకుతుంది, ఈ డెడ్ లైన్ పోతుంది. డెడ్ లైన్ అంటే 9వ తారీఖు, పోయిన నెల 9వ తారీఖు ఇచ్చారు 4 వారాలు, అంటే ఈ నెల 8కి అయిపోతుంది. 8 అంటే ఇంకా ఎక్కువ రోజులు ఏం లేదు కదా, అయిపోయింది. ఒక రోజు అటో ఇటో ఉంది. ఇప్పుడు దాన్ని స్టేకి పోతే డివిజనల్ బెంచ్ ఏమో లేదు ఆ సింగిల్ బెంచ్ ఇచ్చిన దాన్ని మేము సమర్థిస్తున్నాం, దాని మీద స్టే లేదు, మీరు మళ్ళీ తదుపరి విచారణ 24కు మాట్లాడదామని డివిజనల్ బెంచ్ చెప్పింది. 24th రోజు వీళ్ళు వేసిన ఈ పిటిషన్, అప్పీల్ పిటిషన్ పైన, అప్పీల్ పిటిషన్ ఇది, దీని మీద విచారణ వీళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ మీద స్టే విచారన్నారు కదా, దాని మీద 24కు మాట్లాడదామని చెప్పారు. అయితే ఇప్పుడు కోర్టుకు హాలిడేస్ ఉన్నాయి, నిజానికి 8వ తారీఖు 9వ తారీఖు ఇవన్నీ హాలిడేస్ ఉన్నాయి. మళ్ళీ 14th రోజు కేసు ఉంటుంది, 14th రోజు కోర్టు ఓపెన్ ఉంది. ఆ 14th రోజు ఈ ఎమ్మెల్యేల వ్యవహారం పైన 14th లోపు వేయాలి వీళ్ళు. స్పీకర్ ఆఫీసు ఇప్పటికీ వాళ్ళకున్న ఏకైక ఆయుధం, వాళ్ళ చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఏంటంటే డివిజనల్ బెంచ్కి పోయి దీన్ని వాయిదా వేయించాలనే ఒకే ఒక ఆయుధం ఉండే. ఇప్పుడు ఆ ఆయుధం కూడా పోయింది, లేదు చేతిలో. ఆల్రెడీ డివిజనల్ బెంచ్ చెప్పాల్సింది చెప్పేసింది. ఇప్పుడు సింగిల్ బెంచ్కు వీళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారు? సింగిల్ బెంచ్కు 14వ తారీఖు నాడు కోర్టుకు ఏదో విషయం చెప్పాలి, వీళ్ళకి సంబంధించిన షెడ్యూల్. ఇప్పటిదాకా మేము విచారణ చేపట్టినాం అను, కానీ ఇప్పటిదాకా నిజంగా వాళ్ళ మీద ఈ స్పీకర్ ట్రిబ్యునల్ అంటారు, స్పీకర్ ఆఫీస్లో ట్రిబ్యునల్ అంటారు. ట్రిబ్యునల్ వేరు, కోర్టులు వేరు. ట్రిబ్యునల్స్ నిర్ణయం తీసుకోవాలి ఏదో టైంలో, కానీ తీసుకుంటలేరు, అది ఇక్కడ వచ్చిన బాధ. ఇప్పుడు ఈ ముగ్గురు వ్యవహారంలో ఈ ఇచ్చిన డెడ్ లైన్, సింగిల్ బెంచ్ ఇచ్చిన డెడ్ లైన్ ప్రకారం ఏం షెడ్యూల్ ఇవ్వబోతున్నారు అనేది చాలా ఉత్కంఠకరంగా మారింది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా, మిగతా 7 మంది ఎమ్మెల్యేలు మొత్తము అదే ఉత్కంఠలో, అదే టెన్షన్తో ఉన్నారు. ఏం చేద్దాం, ఎట్లా? కోర్టులో దారి మూసుకుపోయింది, కోర్టులో లేదు ఇంకా. వీళ్ళు ఆశ పెట్టుకున్నది, ఈ ఎమ్మెల్యేలు ఆశ పెట్టుకున్నదేమో స్పీకర్ ఆఫీస్ మీద, స్పీకర్ ఆఫీస్ ఏమో డివిజనల్ బెంచ్ పైన. ఈ ఎమ్మెల్యేలు స్పీకర్ ఆఫీస్ మీద ఏం ఆశ పెట్టుకున్నారంటే, గతంలో ఎప్పుడో అంతకుముందు కోర్టులో చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంది అది? న్యాయ వ్యవస్థ, ఇది శాసన వ్యవస్థ, ఈ వ్యవస్థ పోయి ఆ వ్యవస్థలో ఏలు పెట్టొద్దు, ఆ వ్యవస్థ వచ్చి ఈ వ్యవస్థలో ఏలు పెట్టొద్దు, ఈ వ్యవస్థ తీసుకున్న నిర్ణయాలపైన వాళ్ళు డెడ్ లైన్ పెట్టొద్దు, స్పీకర్ ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటాడో స్పీకర్ విచక్షణాధికారాలు, కాబట్టి హైకోర్టులు సుప్రీంకోర్టు ఏవి కూడా దీనిలో వాదించొద్దు, దీనిలో ఏలు పెట్టొద్దు అనేది ఒక పాత చింతకాయ తక్కువ ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీని నమ్ముకొని వీళ్ళందరూ ఉన్నారు, స్పీకర్ ఆఫీసే మనం కాపాడుతుందని. స్పీకర్ ఆఫీస్ ఏమో ప్రభుత్వం వైపు చూస్తున్నది. ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, వాళ్ళు నిష్ణాతులతో మాట్లాడి లాస్ట్కు డివిజనల్ బెంచ్కి పోతే ఈ సింగిల్ బెంచ్ మీద స్టే వస్తుంది అంటే అది రాలేదు. డివిజనల్ బెంచ్ లాస్ట్కి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఇప్పుడు డివిజనల్ బెంచ్ తీర్పు వాళ్ళు 24th విచారణ తర్వాత విషయం, కానీ ఇప్పుడు సింగిల్ బెంచ్కి ఏం చెప్పాలి మరి? ఇప్పుడు చాలామంది కడియం శ్రీహరి లాంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ ముగ్గురు బాగా టెన్షన్లో ఉన్నారు, దానం నాగేందర్ అండ్ కడియం శ్రీహరి అండ్ తెల్లం వెంకట్రావు. వీళ్ళు ముగ్గురు ఏంది పాపం, పొంగులేటి టెన్షన్లో ఉన్నాడు, చాలా టెన్షన్ ఉన్నాడు పొంగులేటి. ఆల్రెడీ వాళ్ళ మీద ఈడీ కేసులు అవన్నీ అయినాయి కదా ఈ మధ్య, ఇది రైడ్స్ అయినాయి, కేసు కాలేదు ఇంతవరకు. అదే అర్థం కాని విషయము. ఇప్పుడు ఈ తెల్ల వెంకట్రావు వాళ్ళంతా కడియం శ్రీహరి ఈయనను పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మాట్లాడిరంట. ఏంది మరి మా పరిస్థితి ఏంది, రేపు నాడు కోర్టుకు ఏం చెప్తారు, ఏంది ఏం కదా అంటే, నా పరిచయం నేనున్న తర్వాత మాట్లాడదాం, దీన్ని ముఖ్యమంత్రితో మాట్లాడతా, ఇప్పుడు ఏం లేదు ఆగుదామని చెప్పారు. ఆ మరుసటి రోజే వీళ్ళు డివిజనల్ పెంచుకున్నారు, తర్వాత జరగాల్సింది జరిగింది. దానం నాగేందర్ ఏమో ప్రిపేర్డ్, దానం నాగేందర్ వెల్ ప్రిపేర్డ్. ఎప్పుడు రాజీనామా అయ్యామంటే అప్పుడు రాజీనామా అయ్యడానికి రెడీగా ఉన్నాడు దానం నాగేందర్. ఎందుకంటే కోర్టులు మెడబట్టి గంటే కన్నా ముందే రాజీనామా వేసేస్తే టెన్షన్ పోతుంది, తర్వాత ఎట్లా తప్పదు బై ఎలక్షన్, ఆ బై ఎలక్షన్లో కొట్లాడదాం ఏమన్నా కానీ అనవసరంగా ఈ కేసు పెట్టుకొని, అనవసరంగా ఈ పరిశాన్ని పెట్టుకొని, ఈ కోర్టు టెన్షన్లు, కోర్టు కేసులు, ఈ టెన్షన్లు వద్దు అని చెప్పి దాని నాగేందర్ డిసైడ్ అయిపోయినట్ట. మిగతా 2 వ్యవహారం ఉండాలి, వీళ్ళిద్దరితో పాటు మిగతా 7 మంది ఫుల్ టెన్షన్ పడుతున్నారు. అసలు వాళ్ళకు పరిస్థితి ఏం బాగలేదు. కాన్స్టిట్యున్సీలో పోతే పట్టించుకునే దిక్కు లేదు, కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ వాళ్ళ దగ్గర రాణిస్తలేరు, ఈవెన్ వాళ్ళు ఎవరు గాంధీ భవన్ వచ్చే పరిస్థితులు లేవు, కనీసం సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లేదు. ఇంకా వాళ్ళు ఏం చెప్పుకోవాలి? ఇండివిజువల్గా కోడుకోదామన్నా కూడా ఆ స్టెమినా సరిపోదు, ఇండివిజువల్గా పోతే ఆ కోర్టులో ఆ స్టెమినా సరిపోదు. పార్టీ నుంచి పోతేనే, ప్రభుత్వం తరపు నుంచి పోతేనే, అసెంబ్లీ తరపు నుంచి పోతేనే వాదిస్తేనే బెటర్ అని వాళ్ళు అనుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఎనీవే ఇక టైం దగ్గర పడ్డది, దసరా పండుగ కూడా
వాళ్ళలో ప్రశాంతత లేకుండా చేసింది. వాళ్ళంతా చాలా టెన్షన్లో ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.